హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అయితే ఎక్స్ ఉంటుందో ఎక్స్లో అంటే వాళ్ళ ఖాతాలో ఒక పోస్ట్ ఉంది. అందులో ఒక పాయింట్ నేను చదువుతాను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లో ఉంది. ఏంటంటే అగ్ని పరీక్షలు తట్టుకొని నిలబడడం ఆయనకేం కొత్త కాదు. ఎవరికి? కేసీఆర్కు. అగ్ని పరీక్షలు తట్టుకొని నిలబడడం అనేది కేసీఆర్కు కొత్త కాదు. ప్రజలకు మంచి చేసి పరీక్షకు నిలబడమే విషాదం. చూడండి, ప్రజలకు మంచి చేసి పరీక్షకు నిలబడవలసి రావడమే విషాదం. చుక్క నీటి కోసం ప్రపంచమంతా గొంతెండి గోసపడుతుంటే ప్రపంచమంతా గొంతెండి గోసపడుతుంటే తెలంగాణలో ధూప తీరిన తర్వాత, అంటే దాహం తీరిన తర్వాత దుయ్యబట్టుతుండడమే విషాదం. అంటే ఎవరిని? కేసీఆర్ను దుయ్యబడుతుండడమే విషాదం. అంటే కేసీఆర్ ప్రజలకు చాలా మేలు చేశాడు కాళేశ్వరం నిర్మించి. సో అటువంటి లోక కళ్యాణం కోసం పనిచేసిన కేసీఆర్ ఇటువంటి పరీక్షకు నిలబడవలసి రావడము విషాదమని కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? కాళేశ్వరం కమిషన్ బూటకమా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తోందో అది బూటకమా, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అసలు ఒక కట్టుకథనా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకథ కాదు, రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఎవరు కాదనడానికి లేదు. కానీ అది ఎట్లా కట్టారు, ఏ రకంగా లొకేషన్స్ని మార్చారు, లొకేషన్స్ మార్చడానికి ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. దానికి వీళ్ళు జవాబులు చెప్పారు. అయితే ఇక్కడ ఒక క్లిప్ కనిపిస్తుంది, పేపర్ క్లిప్. ఇది చెప్పాలి నేను, ఎందుకంటే ముగ్గురిది ఒకే మాట క్యాప్షన్తో ఒక పత్రిక హైలైట్ చేసింది. దీంట్లో ఏంటంటే కాళేశ్వరం కమిషన్ ముందు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా పొల్లు పోకుండా ఒకే లైన్లో చెప్పారండి. ఒకటే లైన్, ఎక్కడ మరి ఐ మీన్ ఆ లైన్ దాటి మాట్లాడినట్టుగా మనకు కనిపించడం లేదు. ముగ్గురు కూడా బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ ఎవరు ఆయన హరీష్ రావు వాళ్ళు చెప్పిన లైన్లోనే మాట్లాడినట్టుగా ఇప్పుడు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒకటి అంటే ప్రాజెక్టు నిర్మించడానికి సంబంధించిన వ్యవహారం, లేదా మొత్తం నిర్ణయాలు, అంటే ఈ బ్యారేజ్ లొకేషన్స్ మార్పు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికీ క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టుగా ఈ ముగ్గురు చెప్తున్నారు. ఎక్సెప్ట్ తుమ్మల నాగేశ్వరరావు. నాటి క్యాబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం దీన్ని విభేదిస్తున్నాడు. తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశం చాలా కీలకమైంది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఎవరు, మన హరిరామ్ నాయక్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అనుకోండి. కాళేశ్వరం కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటు చేసింది అనే ప్రశ్నకు కేసీఆర్ కానీ, హరీష్ కానీ అండ్ ఈటెల రాజేందర్ కానీ, అంటే కేసీఆర్, హరీష్ పర్టికులర్గా వీళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు రుణాలు తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఇటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. అయితే కమిషన్ ఇంకొక క్వశ్చన్ వేసింది. రైట్, బాగానే ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి ద్వారా అంటే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ఏదైతే అప్పు తీసుకున్నారో, దాదాపు ఐ థింక్ 67 లక్షల కోట్లు ఏదో ఉంది, సంథింగ్ 67,000 కోట్లు ఏదో ఉంది. అంటే మొత్తం 65,000 కోట్లకు పైగా అనుకుందాం. సో 65,000 కోట్లకు పైగా తీసుకున్న అప్పును మీరు ఎట్లా చెల్లించాలనుకుంటున్నారని కమిషన్ అడిగింది. వాస్తవమే కదా, ఒక అప్పు తీసుకున్న తర్వాత ఏ ప్రభుత్వమైనా ఏ రూపంలో తీసుకున్నా కూడా ఆ అప్పును రీపేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎట్లా రీపే చేస్తారు అని అనుకున్నారు అని కమిషన్ అడిగింది. దానికి హరీష్ కానీ, కేసీఆర్ కానీ చెప్పింది ఏంటంటే, మేము నీళ్లను అమ్మి ఎవరికి? పరిశ్రమలకు అమ్మి మేము ఆ రుణాలు కట్టాలనుకున్నాము. కానీ కరోనా వచ్చి పరిశ్రమలు ఏర్పాటు కాక ఇతర సమస్యలు వచ్చి పడిన కారణంగా ఇది సాధ్యం కాలేదనేది వాళ్ళు చెప్తున్న మాట. ఒకవైపు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కేసీఆర్ వాంగ్మూలం పూర్తయిన తర్వాత చాలా తీవ్రంగా ఖండించాడు. ఆయన కేసీఆర్ చెబుతున్నదంతా అబద్ధమే అని ఆయన తేల్చి పారేశాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా నిజంగా మనం చర్చించాల్సిన
ఆర్గ్యుమెంట్, అంటే చర్చకు దారితీసే అంశాలను ఆయన రైజ్ చేశాడు. ఆయన రైజ్ చేసింది ఏంటంటే, అంటే నిన్న మొన్నటి దాకా కూడా ఈ కాళేశ్వరం అనేది నా మానసిక పుత్రిక అని చెప్పుకున్నాడు ఆయన. ఎవరు? కేసీఆర్. నా మానస పుత్రిక అని చెప్పుకున్నాడు. అండ్ నా మెదడు రంగరించిన అని చెప్పాడు. మెదడు కరిగించిన అన్నాడు. సరే, చాలా చాలా మాటలు మాట్లాడారు అనుకోండి. మానసిక పుత్రిక అండ్ ఘనత అంతా నాదే అని ప్రచారం చేసుకున్న వ్యక్తి కేసీఆర్. అండ్ కానీ ఘనత ఆయనదే. ఎవరిది? కేసీఆర్ది. బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభించిందో మొత్తంగా రూటు మార్చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ నిర్ణయాలన్నీ ఇంజనీర్లు తీసుకున్నారు. నాకేం సంబంధం లేదు భయ్. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు తీసుకున్నారు. మాకేం సంబంధం లేదు. వ్యాప్కోస్ డీపీఆర్ చేసింది. డీపీఆర్ తయారు చేసింది కాబట్టి మాకు సంబంధం లేదు. ఇది హరీష్ రావు చెప్పినా, కేసీఆర్ చెప్పినా, అండ్ ఈటల రాజేందర్ చెప్పినా అదే మాట. కొండ విశ్వేశ్వరుడు అదే చెప్తున్నాడు. అదే ఆయన ప్రశ్నిస్తున్నది ఏంటంటే కేసీఆర్ను, నిన్న మొన్నటి దాకా కూడా మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ అంతా నాదే, నా ఘనత, నేను నిర్మించాను, ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి మానవ నిర్మిత అద్భుత కట్టడమని చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ మొత్తం ప్లేట్ ఫిరాయించి అధికారుల మీదకి తోసేయడం, ఇది ఎట్లా, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్తున్నాడని కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. సరే, మొత్తంగా ఈ విచారణ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది కనుక ఫైనల్గా కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, కమిషన్ ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.